సో తన పవర్ ఏంటో పాకిస్తాన్ కు మరోసారి ఇండియా రుచి చూపించింది. ఒక్క సామాన్య పౌరుడికి హాని కలగకుండా, అక్కడి సైనికులను తాకకుండా పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ లోపలికి 100 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి దాడి చేసిన భారత్ మా జోలికి వస్తే మీ పని ఖతమేనని స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. ఇది సరిపోతుందా, ఇంకా మా సత్తా ఏంటో చూపించాలా అంటూ సవాల్ విసిరింది భారత్. ఇక తాజా పరిణామాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి పుల్లారావు గారు. సో మనం చూస్తున్నాము, అంటే రోజు రోజుకి, అంటే గంట గంటకు కూడా సినారియో మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారతదేశంలో కూడా అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ కావచ్చు, ప్రధాని మోదీ ఇతర ఉన్నతాధికారులతో, త్రివిధ దళాలతో మాట్లాడుతూ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు మనం చూస్తే పాక్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఓవరాల్గా మీకు అంటే భారత్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా పాక్ అటాక్కి దిగేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? దిగితే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 100% ఉంటుంది అని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు మనకి చెప్పి చేయలేదు. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ మన మీద అటాక్ చేయకపోతే రివెంజ్ అటాక్ ముందరే మాట్లాడుకున్నారు. మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, భారతదేశం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్తో రోజు టచ్లో ఉంటారు. ఎందుకంటే పుకార్లు అయ్యి లేకుండా చేయటానికి. వాళ్ళు ఏమన్నా చెప్పారా? భారతదేశం చాలా జాగ్రత్తగా అటాక్ చేసింది. మన ప్లేన్ల పాకిస్తాన్లోకి వెళ్ళలేదు, సివిలియన్స్ ఎవరిని కొట్టలేదు, మిలిటరీ టార్గెట్స్ ఏం చేయలేదు, ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాది సెంటర్స్ని చేశారు. సో దాంతో పాకిస్తాన్ వదిలేస్తారా? నాలాంటి వాడి అనుమానం ఏంటంటే, వదిలేస్తే చాలా పెద్ద మార్పు వచ్చేసినట్లు లెక్క. ఈ గత 75 సంవత్సరాలు పాకిస్తాన్ ఎప్పుడు అలా వదలలేదు, ఏదో తొందర పని చేయటం. కానీ ఈ సమయం బాగోలేదా? ప్రపంచం అంతా వ్యతిరేక అభిప్రాయం ఉన్నారు పాకిస్తాన్ మీద. నిన్న యునైటెడ్ నేషన్స్లో, ఐక్యరాజ్య సమితిలో అందరూ ఖండించారు పాకిస్తాన్ని. చైనా కూడా మేము టెర్రరిజంకి ఒప్పుకోమన్నారు. సో ఇదంతా చూస్తే ఏమన్నా ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు, క్వైట్గా ఉంటారా? అంటే వాళ్ళ టెండెన్సీ, వాళ్ళ అలవాటు, వాళ్ళ తీరు ఏదో చేస్తారు. లేకపోతే వాళ్ళ కిరాయిగాళ్ళు కాశ్మీర్లో పారిపోతారు, అక్కడ ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచుతున్నారో షాక్ అవుతారో, ఇవన్నీ ఉన్నాయి. సో నేను తప్పకుండా వాళ్ళ తీరు బట్టి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ మన ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే మేము ఇంకా ఎక్కువ చేస్తాం. వాళ్ళకి ఏదో అర్థం ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలతో మాట్లాడి ఉంటారు మన ప్రభుత్వం. దాని మీద వేరియస్ అష్యూరెన్సెస్ వస్తుంటాయి. అందువల్ల కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ జాగ్రత్తలో ఉండాలి. వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. 75 సంవత్సరాలు చరిత్ర, 80 సంవత్సరాలు దాదాపు పాకిస్తాన్ చరిత్ర మనం మర్చిపోకూడదు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఒక ఎఫెక్ట్, దీంతో అయిపోలేదు. ఇది యుద్ధం, లాస్ట్ యుద్ధం కాదు పాకిస్తాన్తో. ఇది ఒక చిన్న యుద్ధం అంతే. పాకిస్తాన్తో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. తర్వాత మీరు అన్న మాటకి ఇంకోటి నేను కలపాలి. పెద్ద షాక్ పాకిస్తాన్కి, సైకలాజికల్ షాక్, బుర్రలో షాక్. ఏప్రిల్ 23 ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ మీటింగ్ తర్వాత గవర్నమెంట్ ఇండస్ జలాల్ని ఒప్పందం మేము బయటకు వచ్చేస్తున్నాం అన్నారు, అది పెద్ద షాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ 25 కోట్ల జనం పాకిస్తాన్లో ఎప్పుడూ లోటు లేదు. ఎంత యుద్ధం చేసినా భారతదేశంతో, భారతదేశం నుంచి నీరు వస్తుంది, ఎవరు ఆప్ చేయట్లేదు. వాళ్ళు ఏదో ఆకాశం నుంచి నీరు వస్తుంది మనకి అనుకున్నారు, కానీ భారతదేశం నుంచి కాదు. మన ఏప్రిల్ 23 ఆఫ్ చేసేస్తాం నీరు అని చెప్పగానే అందరికీ మెలకు వచ్చింది. అలాగే భారతదేశంలో కూడా 145 కోట్ల జనానికి ఎంతో తక్కువ మందికి తెలుసు పాకిస్తాన్ మనం ఇచ్చే నీరు మీద బ్రతుకుతుంది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి 1960లో పాకిస్తాన్ వెళ్ళి ఒప్పందం సంతకం పెట్టి అవునాడంటే, ఇది నేను ఎంతో చేస్తానంటే మనం శాంతిగా ఉండాలి, మన జనాలు అందరూ యుద్ధాలు ఉండకూడదు, మేము ఒక మంచి అడుగు తీసుకున్నాం అని పాకిస్తాన్కి చెప్తే, అది పాకిస్తాన్ మిస్యూజ్ చేసి అదేదో భారతదేశం పిచ్చోళ్ళు, వీక్ పీపుల్ చేశారని అనుకుని ప్రవర్తించింది. అది పెద్ద షాక్ ఉంటుంది, సైకలాజికల్ షాక్. మీరు ఆప్ చేస్తాం, డ్యాములు ఖాళీ చేయటం, అవన్నీ రావటం. నరేంద్ర మోడీ ఇంప్రెషన్, ఇమేజ్ ఏంటంటే చెప్పిన పని చేసేస్తాడు, మొండిగా ఉంటాడు, ఇవన్నీ నైసిటీగా ఏమి ఉండవు అని వాళ్ళకి తెలుసు. ఒకసారి అది స్టార్ట్ చేసాక ఇంక భారతదేశంలో నీరు ఎవరో ఒకళ్ళు ఆప్ చేయటం మొదలు పెడతారు. పాకిస్తాన్కి తీరన ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు వాళ్ళ మైండ్లో. మనం టూ మచ్గా వెళ్తే
పెద్ద రియాక్షన్ వస్తుంది. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇల్డస్ జలాల్ అలానే పుల్లారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మనం అక్కడ ఏదైతే పాక్ పైన జరిపినటువంటి ఈ కాల్పుల్లో ఎక్కడా కూడా కామన్ పబ్లిక్కి ఇంపాక్ట్ అనేది జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలను ఐడెంటిఫై చేసి చాలా క్లీన్గా ఉన్నటువంటి సమాచారంతోనే దాడి చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు పాక్ డిఫెన్స్ చేసుకోవడానికి పాయింటే లేదు కాబట్టి, అంటే అంతర్జాతీయ సమాజం ముందు ఒకవేళ తను కనుక రివర్స్ అటాక్ చేసినట్లయితే దీన్ని ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండొచ్చు? రివర్స్ అటాక్ చేస్తే భారతదేశం ఇంకా ఫోర్స్తో వెళ్తారు. వాళ్ళు ఏం అటాక్ చేస్తారు భారతదేశంలో? ఇండియన్ ఆర్మీ ప్లేసెసా, సివిలియన్ ప్లేసెసా, ఇక్కడ ఉగ్రవాది ప్లేసెస్లా ఏం అటాక్ చేస్తారు? ఏం అటాక్ చేసినా తప్పుడు అవుతుంది. మనుషులు చంపుతారా, ఏం చేస్తారు చూడాలి. వాళ్ళ రియాక్షన్. వాళ్ళు వదిలేశారు, గాలిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదేమో. నేను ఇంకా వాచ్ చేయదు వాళ్ళ రియాక్షన్ ఏంటి. వాళ్ళు చెప్పి చేయరు కదా, ఇవాళ 10 గంటలకు చేస్తున్నామని చేయరు కదా. వాళ్ళు ఏదో యాక్షన్ చేస్తారు. చేశాక ఈ టెన్షన్ పెరుగుతుందా? ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చైనా సిన్సియర్గా ఉంటే టెన్షన్ పెరగదు. పాకిస్తాన్ని ఈ గొడవలు చేయొద్దు, ఈ సమయం కాదు అని చెప్పుంటారు. కాదు, వెనకాల ఉండి మీరు గొడవలు చేయండి, ఏదైనా అవ్వచ్చు, యుద్ధంలో భారతదేశాన్ని ఏడిపిస్తూ ఉండాలి అని చేశారంటే పాకిస్తాన్ తప్పకుండా రెవెంజ్ అటాక్ చేస్తారు. చైనా ప్రోత్సాహం మీద ఉంటారు, ఇంకే దేశాన్ని లెక్క పెట్టదు. చైనా అంటేనే వాళ్ళకి నమ్మకం, చైనాయే వాళ్ళని పోషిస్తాం. అందువల్ల ఇది ఏం మాట్లాడుకున్నారు పాకిస్తాన్ చైనా మనకు తెలియదు. తర్వాత చైనా భారతదేశం ఏం మాట్లాడుకున్నారు అది మనకు మెల్లిమెల్లిగా తెలుస్తుంది. మాట్లాడుకుని ఉంటారు, భారతదేశం చెప్పుంటారు, మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి ఈ విషయంలో, మీకు మాకు సంబంధాలు మళ్ళీ పెంచుకుంటున్నాం, 4 సంవత్సరాల తర్వాత మన యుద్ధ పరిస్థితులను తగ్గామని చెప్తారు. తర్వాత చైనా పరిస్థితి కూడా మంచి పోలేదు కాబట్టి దాని మీద కూడా ఆధారపడి ఉంటారు. పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు మేజర్ శ్రీనివాస్ గారు. మేజర్ శ్రీనివాస్ గారు, చూస్తూ ఉన్నాం మనం పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బోర్డర్లో క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్లో పిరంగులు మన భారత గ్రామాలపైన పాక్ వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండదు సార్ యాజ్ ఆఫ్ నౌ? ప్రస్తుతం బార్డర్ లో జరుగుతున్నటువంటి ఆ ఫైర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది అంత సీరియస్ థింగ్ అయితే కాదండి. కారణం ఏంటంటే ఇలా సేమ్ ఫైరింగ్ మేము 1990s నుంచి కూడా ఇండియన్ ఆర్మీ చూస్తుంది. 2010 వరకు కూడా ఇది నడిచింది. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో సీజ్ ఫైర్ అనేటువంటిది వైలేట్ చేయడం, వేరియస్ ప్లేసెస్ లో వీళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్, మోర్టార్ షెల్లింగ్ అనేటువంటి చేయడం, ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల మీద దాడి చేసి సివిలియన్స్ యొక్క ఆవాసాలను నాశనం చేయడం అనేటువంటిది ఇది రొటీన్ గా జరుగుతున్నటువంటి అంశం అండి. అయితే ఈ రిటాలియేషన్ ఏదైతే ఉందో ఇది వే బ్యాక్ టు 1990s అండ్ 2000 రియాక్షన్ ఆఫ్ ది పాకిస్తాన్. సో 1990s లోనూ 2000s లోనూ ఇలాంటి రియాక్షనే పాకిస్తాన్ చాలా రెగ్యులర్ గా చూపించేది, అదే నడుస్తుందండి. దీనివల్ల పెద్దగా ప్రమాదం లేదు. ఈ ఆర్టిలరీ షెల్లింగ్, మోర్టార్ షెల్లింగ్ అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది, ఫైరింగ్ అనేటువంటిది ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ అండి. కానీ దీన్ని మించి పాకిస్తాన్ గనక ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ కానీ లేదా స్పెసిఫిక్ లొకేషన్ మీద మిజైల్ దాడులు కానీ లేదా డైరెక్ట్ అటాకింగ్స్ కానీ ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుందండి. కారణం ఏంటి అంటే ఇప్పుడు మనకి పుల్లారావు గారు కూడా చెప్తున్నారండి, చైనా గనక దాన్ని రెచ్చగొట్టకుండా ఉంటే పర్వాలేదు, చైనా గనక రెచ్చగొట్టింది అంటే అది చైనా ధైర్యం చూసుకుని ముందుకు వేయొచ్చు స్టెప్ అనేటువంటిది పెర్ఫెక్ట్లీ రైట్ అండి అనాలిసిస్. కారణం ఏంటి అంటే అది చైనా సపోర్ట్ ని కానీ అటు టర్కీ కానీ ఇరాన్ సపోర్ట్ కానీ వీళ్ళది ఎవరిదన్నా తీసుకున్నది రాంగ్ స్టెప్ వేసింది అంటే అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఫ్రమ్ పాకిస్తాన్ సైడ్. కారణం ఏంటి అంటే మనం ఖచ్చితంగా వదిలిపెట్టమండి. కారణం ఏంటి అంటే మనం కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే మనం దాడులు చేశాము. అలాగే ఈ రోజు పాకిస్తాన్ చూస్తే ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది, ఇక్కడ వరల్డ్ మీడియా అనేటువంటిది కళ్ళు మూసి కూర్చోలేదు కదండి. ఆ మీడియా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము అమాయకులైనటువంటి మా మీద దాడులు చేశారు అని చెప్పేసి. మరి నువ్వు ఆ మిలిటెంట్ల యొక్క అంత్యక్రియలకు నువ్వు పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు హాజరైంది?
ఇట్ షోస్ క్లియర్ కట్ కనెక్షన్ అండి. ప్రతి చోట కూడా పాకిస్తాన్ కి ఏంటి అంటే అబద్ధం ఆడడం చేత కాదు, అబద్ధం ఆడి దాన్ని కప్పిపుచ్చుకోవడం అంతకంటా చేత కాదండి. కాబట్టి ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నటువంటి ఈ క్రమంలో వీళ్ళు ఈ బార్డర్ లో చేస్తున్నటువంటి ఫైరింగ్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడు కూడా ఇలాంటి టెన్షియస్ టైంలో ఏం చేస్తామంటే బార్డర్ గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి తరలిస్తాం. ఆల్రెడీ శ్రీనగర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఆర్డర్స్ లోకల్ కలెక్టర్స్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళని సేఫెస్ట్ ప్లేసెస్ కి తీసుకువెళ్తున్నామండి. సార్, భారత్ జోలికి వస్తే తమ పని ఖతమే అనే స్ట్రాంగ్ మెసేజ్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారత్ చాటి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పుల్లారావు గారు, మనం చూస్తున్నాము అంటే కొద్దిసేపటి క్రితమే పాక్ ప్రధాని షహబాజ్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత భారత్ చేసినటువంటి ఈ దాడికి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా భారత్ చేసినటువంటి దీనికి ప్రతీకారం ఉంటుంది అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. సో అంటే ఇలాంటి టైంలో ఇలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు పాక్ ఏమి కొత్త కాదు, పైగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కూడా కొత్త ఏమి కాదు. కాబట్టి ఈ వ్యాఖ్యలు అలానే చూడాలంటారా? సీరియస్ గా తీసుకోవాలి. ఏ మిలిటరీ ఆఫీసర్ అయినా, ఏ పొలిటీషియన్ అయినా, అధికారంలో ఉన్న వాళ్ళు మన ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. కానీ చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ థ్రెట్స్. థ్రెట్ అంటే థ్రెట్ చేయగానే అది సీరియస్ గా తీసుకోవాలి. అది మనం అసెస్ చేయకూడదు. దాంట్లో ఏం లేదు, ఏం చేస్తారు చూడాలి. వాళ్ళ ప్లేన్లు ఉన్నాయి, సబ్మరీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదో వరపోతే ఎలాగా వాళ్ళ సైన్యం ఒప్పుకోరు కదా. అందువల్ల నాకు అర్థం అవ్వట్లేదు అంత కాన్ఫిడెంట్ గా ప్రభుత్వం ఎందుకున్నారు, ఏమీ అవ్వదని నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఏమైనా ఒప్పందం జరిగిందా రహస్యంగా పెద్ద దేశాలతో? అవ్వచ్చు. కానీ పాకిస్తాన్ యాక్షన్ తీసుకోపోతే వాళ్ళ ప్రభుత్వం ట్రబుల్లోకి వచ్చేస్తుంది, వాళ్ళ మిలిటరీ ట్రబుల్లోకి వస్తారు. సో తప్పకుండా నాకు అనిపిస్తుంది మనం వాళ్ళని ఏం చేయరు అని యాంటిసిపేట్ చేయటం ఒక స్ట్రాటజీయా, మన ఆలోచన చేస్తే మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళటానికి, పెద్ద యుద్ధం జరగటానికి. ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, ఎవరు చెప్పిన పెద్ద హిస్టారియన్స్, మన కర్నల్ గారు ఉన్నారు, ఎంత గౌరవపూర్వకంగా చెప్పినా వార్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. ఇలాగెళ్తుంది, అలాగెళ్తుంది, వాళ్ళు రారు అని. మనకి 75 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది యుద్ధం పాకిస్తాన్. ఆగస్ట్ 15 రాత్రి నుంచి స్టార్ట్ చేశాడు కాశ్మీర్ తీసుకోవటానికి. ఈవేళ వరకు ఆగలేదు కదా. కొన్ని యుద్ధాలు చరిత్రలో 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం 78 సంవత్సరాలు అయిపోయింది. పీస్ లేదు 78 సంవత్సరాలు. అందువల్ల ఇది ఏదో అయిపోయింది నేను అనుకోవటం లేదు. అంటే మీరు ప్రశ్న ఎత్తవచ్చు, మనకింత బలం ఉన్నది, మన వీరులు అయ్యేం కాదట్లేదు. కానీ కాషన్ అంటే కొంచెం జాగ్రత్త. మనం సింపుల్గా ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు, నేను టాక్టికల్గా చెప్తున్నా, ఒక స్ట్రాటజిస్ట్గా ఆలోచించి చెప్తున్నా, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక పెద్ద చాప్టర్ భారతదేశం పాకిస్తాన్ సంబంధాల్లో పెద్ద మార్పు వచ్చినట్టు లెక్క. చాలా పెద్ద మార్పు. అంత మార్పు వచ్చేస్తుందా? ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏమైనా కదా? మనకి ఇంకో 24 గంటల్లో తెలిసిపోతుంది. ఈ రాత్రే తెలిసిపోవచ్చు. మేము ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే పాకిస్తాన్ మొత్తం పివట్ చేసిన పాలసీ నుంచి, అంటే మొత్తం తిరిగిపోయిన అదిరిగా అని వస్తుంది. కాబట్టి నాకు అంత నమ్మకం లేదు, ఏదో యాక్షన్ తీసుకుంటా. అలానే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే పాక్కి చైనా మద్దతు ఉంది అనుకున్నారు, కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మేజర్ కంట్రీస్ మద్దతు మరి ఇటువైపు భారత్కి కూడా కనిపిస్తోంది. అంటే భారత్కి ఉన్నటువంటి బలము, భారత్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ బలంతో కంపేర్ చేసినట్లయితే ఒకవేళ పాక్కి చైనా మద్దతు ఇచ్చినా ఎంతవరకు సస్టైన్ అవ్వచ్చు అంటే ఏం చెప్తారు సార్? పాకిస్తాన్కి చైనా మద్దతు ఇచ్చినా నేరుగా యుద్ధంలో పాల్గొదండి, ఇండైరెక్ట్ గా సపోర్ట్ అనేటువంటి చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి భారతదేశానికి కూడా మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీస్ కూడా మోరల్ సపోర్టింగ్ అనేటువంటిది, అలాగే కపుల్ ఆఫ్ కంట్రీస్ టెక్నాలజీస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఇది జరుగుతుందండి. అయితే మనకి చైనా దాని వెనకాల ఉన్నా సరే అది ఎప్పుడు కూడా దొంగ దెబ్బ తీయడానికి ట్రై చేస్తుంది తప్ప నేరుగా చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ గా అది యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది జరగదండి. మీలో చూడండి, మనకు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ గా ఫైర్ చేయకుండా పక్క వాళ్ళ షోల్డర్ నుంచి ఫైర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అంటే వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. చైనా కూడా అటువంటి పనే చేస్తుంది తప్ప అది నేరుగా అది డైరెక్ట్ గా ఇప్పుడు కొన్ని పనికిమాలిన విమానాలని కొన్ని పాకిస్తాన్ కి అమ్మేసిందండి.
అలాగే ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈవెన్ అమెరికా కూడా F-16 విమానాలను అమ్మింది. కానీ ప్రస్తుతం అవి మెయింటెనెన్స్ లేక అమెరికా యొక్క సపోర్ట్ అంతగా లేకపోవడం వలన, ఎందుకంటే వాళ్ళు కూడా సఫరర్సే అండి. వాళ్ళు కూడా సఫరర్సే. బికాస్ ఆఫ్ ఈ టెర్రరిజం, ట్విన్ టవర్స్ మీద జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో అమెరికా పరువు పోయిందండి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే అమెరికా కూడా కొంతవరకు సపోర్ట్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇవ్వడం మానేసింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి భారతదేశానికి ఎక్కువగా సపోర్ట్ ఉన్నది. పాకిస్తాన్ కి కొన్ని దేశాలు, టర్కీ, ఇరాన్ అండ్ చైనా లాంటి దేశాలు కొన్ని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సపోర్ట్ అనేటువంటివి చేస్తున్నాయండి. అయితే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మద్దతు ఎక్కువగా ఉంది. అదే విధంగా టెక్నాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే దెర్ ఇస్ నో కంపారిజన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అండి. అలాగే మరి పాకిస్తాన్ చూసి భయపడాలా అంటే భయపడాలండి. కారణం ఏంటి అంటే ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే మనకి పాకిస్తాన్ ఆల్రెడీ మీరు పాకిస్తాన్ యొక్క షేర్ మార్కెట్ చూడండి, ఈ రోజు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చూడండి. ఎప్పుడైతే పహల్గాం దాడి జరగడం మొదలైందో అప్పటి నుంచి వాళ్ళ షేర్ మార్కెట్ లో స్టాక్ వాల్యూ అనేటువంటి పడిపోతూ వస్తుందండి. నిన్న జరిగినటువంటి దాడి తర్వాత జస్ట్ దేర్ షేర్ మార్కెట్ ఈస్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అది అట్రాషియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది. అట్ ది సేమ్ టైం భారత్ యొక్క షేర్ మార్కెట్ చాలా ఉచ్చ స్థాయిలోకి వెళ్ళిందండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం చాలా ఫ్లోరిషింగ్ గా ఉన్నాం, చాలా ఇదిగా ఉన్నాం. ఎటొచ్చి అది కేవలం ఒక న్యూక్లియర్ వెపన్ అనేటువంటిది ప్రయోగిస్తాము అనేటువంటి దాంతో గనక బెదిరిస్తుంటే మనం వాజ్పేయి గారు చెప్పినటువంటి, మాజీ ప్రధాని వాజ్పేయి గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ఏంటా మాటలు అంటే, మనకి పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ వెపన్ కనుక ప్రయోగిస్తే భారత్ కు వచ్చేటువంటి నష్టం ఏం లేదు, కాకపోతే మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ సూర్యోదయం చూడదు అని చెప్పారండి. దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఇండియా. అండ్ ఆల్సో మనకి కంట్రీస్ యొక్క సపోర్ట్ కూడా ఉందండి. ఈ రోజు మనం ధర్మం వైపు నిలబడ్డాం. ధర్మం ఎటువైపు ఉంటుందో శ్రీనివాస్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్కసారి పుల్లారావు గారితో మాట్లాడదాము. అంటే ఇప్పుడు పుల్లారావు గారు, అంటే ప్రెసెంట్ ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే సీరియస్నెస్ ఎంత ఉంది అనే దానికి ఇది ఒక సంకేతంలా మనం భావించాలంటారా, లేదంటే భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహనతో కలిగి ఉండాలి అన్నది మెయిన్ మోటో అనుకోవచ్చు? అంటే వారు సీరియస్ వ్యాపారం, సీరియస్ వ్యవహారం. వార్ సింపుల్ థింగ్ కాదు, అది చాలా సీరియస్ ఫైట్ అవుతాయి నిజంగా వార్ అవుతాయి. మనకి పాకిస్తాన్కి దాదాపు 40 సంవత్సరాలు, కార్గిల్ తర్వాత 20 సంవత్సరాలు వార్ అనేది జరగలేదు. వార్ అంటే విమానాలు మొత్తం హోల్ వార్, హైబ్రిడ్ వార్. హైబ్రిడ్ అంటే అన్ని వాడతాం, విమానాలు, షిప్స్, అలాంటి వార్ జరగలేదు. లిమిటెడ్ వార్ జరిగింది అక్కడ కార్గిల్లో ఒక ఏరియాలో. అది చాలా నష్టం కూడా మనం పడ్డాం, ఆఖరికి సాధించాము, అదంతా జరిగింది. 20 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత రెగ్యులర్గా 2000 నుంచి వాళ్ళు బ్లడ్ బాత్స్ సృష్టిస్తూ వచ్చారు, రక్త స్నానాలు కాశ్మీర్లో ఉగ్రవాదులు వాడి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు, మనం నార్మల్ యుద్ధంలో ఈ భారతదేశాన్ని ఓడించలేము. ఇలా టెర్రరిజంతో ఒసామా బిన్ లాడెన్ స్టైల్లో చేయటం మొదలుపెట్టారు. ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఆ ఎగ్జాంపుల్ మీద వాళ్ళు చేయటం మొదలుపెట్టారు, చాలా డ్యామేజ్ చేశారు. సో పాకిస్తాన్కి ఖర్చు లేని యుద్ధం అయిపోయింది. అది లో ఇంటెన్సిటీ వార్ఫేర్, లో కాస్ట్ వార్ఫేర్ అయిపోయింది. సో అందువల్ల ఎవరేం చెప్పినా మనం కేర్ఫుల్గా వాచ్ చేసుకోవాలి. ఇవాళ మాక్ డ్రిల్ అన్నారు, మాక్ డ్రిల్ కంటే ఇంకా సీరియస్ చేయాలి. చాలా సీరియస్ సెక్యూరిటీ పనులు ల్యాబ్సెస్ కనపడినాయి. మన పహల్గామ్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అని గవర్నమెంట్ ఒప్పుకున్నారు, ఎవరూ లేరు. అలాగే తర్వాత మీకు అన్ని తెలుసు, 1000 మంది అక్కడి నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. లక్షల మంది వచ్చి ఇక్కడ ఐడి కార్డు అవి సృష్టించుకుని వాళ్ళు చక్కగా ఇక్కడ బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. అందువల్ల ఇది చాలా సెక్యూరిటీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి మన దేశంలో. చెప్పండి, ఆధార్ కార్డు మీరు బస్సులో త్రిపుర బోర్డర్ బర్మా దగ్గర ఎక్కితే అక్కడే మషిన్తో కార్డు ఇచ్చేస్తున్నాడు. 5,000కో 10,000కో ఆధార్ కార్డు ఒక్కోడికి. అది మషిన్ తీసుకుని అస్సాం నుంచి ఎక్కడి నుంచి వెళ్తున్నారు, కూర్చుని కొట్టేసి ఇచ్చేస్తాడు మీకు. అందువల్ల ఇంత చేంజ్ అనేది రావాలి. సెక్యూరిటీ సింపుల్ మ్యాటర్ కాదు.
దీంతో అయిపోలేదు. పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ హేట్రెడ్ మన మీద ఎక్కడికి పోలేదు. నిన్న రాత్రి ఈవేళ తెల్లవారుజాము 1:45 అయిపోలేదు. ఇది ఒక చిన్న పేజ్ ఈ హిస్టరీలో. మనకి వాళ్ళకి 78 సంవత్సరాలు. నా అంచనాతో ఈ యుద్ధం చైనా పాకిస్తాన్తో ఇంకో 50 సంవత్సరాలు ఉంటుందా, 100 సంవత్సరాలు ఉంటుందా చెప్పలేం. టెక్నాలజీ మార్పు ఎంతో వచ్చేస్తుంది. చిన్న దేశాలు పవర్ఫుల్ అయిపోతున్నారు. ఒక డ్రోన్ అనేది తీసుకొస్తే ఒక పెద్ద విమానాన్ని కిందకి తీసుకొచ్చేయచ్చు. ఎన్నో జరుగుతున్నాయి టెక్నాలజీ వల్ల. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు తెలుసు కాదు, రెగ్యులర్గా ఏం చేయాలి, సెక్యూరిటీ స్టెప్అప్ చేయాలి, ఆధార్ కార్డుని మార్చేయాలా, కొత్త కార్డ్స్ ఇవ్వాలా, ఎవరైతే దొంగతనంగా ఈ దేశానికి వచ్చారో వాళ్ళని బయటికి పంపించడం మొదలు పెట్టాలా, ఏం చేయలేదు. అవి చేయాలి కదా ఈ అవకాశం తీసుకుని. సో నా ఆశ, నా ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ స్టెప్అప్ చేస్తాను. ఇదేదో మేము గెలిచేసాం యుద్ధం అంటే నేను ఒప్పుకోవట్లేదు. వెయిట్, దీంతో వార్ అయిపోలేదు కదా. వార్ టు ఎండ్ వార్స్ ఇంకా వెయిట్ చేయాలి, చూడాలి వాళ్ళు ఏం చేస్తారు. ఎస్, ఐ అగ్రీ విత్ శ్రీనివాస్ గారు, పాకిస్తాన్ మనతో పోల్చుకోవటానికి ఏమీ లేదు. కానీ చైనా మద్దతు ఇస్తుందంటే వాళ్ళు మనుషులు ఇస్తారని కాదు, వాళ్ళ మెటీరియల్ అంతా చైనా ఇస్తుంది కదా. వాళ్ళ ఎక్స్టర్నల్ పబ్లిసిటీ బడ్జెట్ చైనా ఇస్తుంది కదా. ఎక్కడ లండన్ ఎంబసీ ముందులా ఎక్కడ ఏం జరిగినా పాకిస్తాన్ చేయిస్తుంది, చైనా డబ్బిస్తుంది. ఎక్కడ అల్లరి జరిగినా ఖాలిస్తాన్, గిలిస్తాన్ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎన్జిఓస్ మళ్ళీ అటాక్ చేయడం అంతా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఫుల్ ఫ్లెడ్ వార్ వేట్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఈ వచ్చే 3-4 రోజుల్లో ఏమవుతుంది. అంత సింపుల్గా చాప్టర్ అయిపోయిందంటే నాకు నమ్మకం కష్టం. అలా జరగాలని నా కోరిక. కానీ నాకు అంత సింపుల్గా ఈ పుస్తకం అయిపోయిందా అంటే నాకు అలా కనపడలేదు. అండ్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనకి వస్తే ఇద్దరు విమెన్ ఈ ఆపరేషన్ లీడ్ చేశారు. ఈ రోజు చేసినటువంటి ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగింది. డెఫినెట్ గా కూడా దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు పుల్లారావు గారు? నేను ఈ సింబలిజంకి ఐ వెరీ మచ్ వెల్కమ్ ఇట్. మన లేడీస్ చేశారు ఇదంతా సింబలిజం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సింబలిజంలో చాలా ముఖ్యంగా ఈ సింబలిజం ఇంపార్టెంట్. ఐ అగ్రీ. కానీ సింబలిజం సరిపడదు. యూ హ్యావ్ సబ్స్టెన్స్. ఇవాళ ఏదో ఒక విక్టరీ ప్రొసెషన్ లాగా చేస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నా. సీరియస్నెస్ కనపడలేదంటే వాళ్ళకి ఏదో తెలుసు మన ప్రభుత్వానికి, నాకు తెలియంది అది నేను ఒప్పుకుంటాను. కానీ ఇది సీరియస్ మ్యాటర్, వాట్ ఇస్ సీరియస్ బిజినెస్. మనం చూస్తున్నాం. ఇది రేపు ఉంటుంది, ఇంకో చాప్టర్ ఎల్లుండి ఉంటుంది. ఎలాంటి చెప్తారో నేను చెప్పలేను. కానీ ఇంకా కేర్ఫుల్గా గవర్నమెంట్ ఉండాలి. మీరు అడిగింది ఏంటంటే సింబలిజం. అలానే పుల్లారావు గారు, అంటే ఇప్పుడు వార్ సంగతి పక్కన పెట్టినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి పొలిటికల్ టర్న్ ఎలా మారే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ పాక్ రివర్స్ అటాక్ చేసిన తర్వాత సినారియో మారచ్చు కదా. ఒక్కోసారి ఏంటంటే అరే ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాము అనేటువంటి దీనికి కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో పొలిటికల్గా ఎలాంటి ఈక్వేషన్స్ రన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు? ఇప్పుడు అందరూ తప్పట్లు కొడతారు. రేపు రివర్స్ అటాక్ ఉంటే అందరూ క్రిటిసైజ్ చేస్తారు. ఆ రివర్స్ అటాక్ చాలా సీరియస్ గా ఉంటే గవర్నమెంట్ డిఫెన్సివ్ లో పడిపోతుంది. సో రోజు ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుంది? రివర్స్ అటాక్ రాగానే అదేంటారు, తప్పకుండా క్రిటిసైజ్ చేస్తారు గవర్నమెంట్. ఆ రివర్స్ అటాక్ ఫెయిలియర్ అవుతే మళ్ళీ వెనక్కి వెళ్తారు ఆపోజిషన్. రివర్స్ అటాక్ కొద్దిగా సక్సెస్ఫుల్ అయితే ఏం లేదు ఇదంతా పాడు చేశారంటారు. సో గవర్నమెంట్ చాలా రిస్క్ తీసుకున్నది, తప్పలేదు అటాక్ చేసి. కానీ రిస్క్ ఉన్నది దీంట్లో. రివర్స్ వచ్చింది చాలా సీరియస్. భారతదేశం ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వటానికి ఛాన్స్ లేదు పాకిస్తాన్ వార్తో. పాకిస్తాన్ ఫెయిల్ అయినా లెక్కలేదు. ఎన్నోసార్లు ఓడిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయి దులిపేసుకుని వస్తారు. భారతదేశం ఓడిపోవటానికి బేస్ లేదు. అంత సెన్సిటివ్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అమెరికా ఓడిపోయిన వియట్నాంలో, అమెరికా ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్లో తలుపులు మూసి పోయినా వెళ్ళిపోయారు, నార్మల్గా ఉన్నారు. ఇరాక్లో ఓడిపోయింది, గుడ్ బై అన్నారు. అందువల్ల మనకు లగ్జరీ లేదు. మన విక్టరీ ఉండాలి. ప్రతి యుద్ధం, ప్రతి యాక్షన్ భారతదేశానికి యుద్ధం ఉండాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నది. అలాంటి డెమోక్రసీ మన గవర్నమెంట్ విక్టరీ లేకపోతే గవర్నమెంట్ని చాలా సీరియస్ అటాక్స్ అయిపోతాయి. చూద్దాం. ఇంకా నేను అనుకుంటున్నా వాళ్ళు తప్పకుండా ఆపోజిషన్ ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఓ ఇదే అయిపోయింది యుద్ధం అని. ఇది అవ్వలేదు యుద్ధం అంటే మళ్ళీ రివర్స్ అయిపోతారు. రేపు పూర్తిగా అవకాశం తీసుకుంటారు పొలిటికల్గా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే యుద్ధం ఓడిపోతుందో ఆ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది పబ్లిక్ కోపం. సో అది అన్నీ ఆలోచించుకుని ఉంటారు పెద్దలు. వాళ్ళు తక్కువ మేధావులు కాదు, అందరూ చాలా స్మార్ట్ పీపుల్ మన గవర్నమెంట్లో.
ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు, బాగా లెక్కలు వేసుకుంటారు, బాగా ప్లాన్ చేస్తుంటారు. కాబట్టి మంచే జరుగుతుంది అనుకుందాం, ఓకే. కానీ ఒక కన్ను తెరిచి మాత్రం ఉంచాలి. ఆపరేషన్ సింధూర్తో తన పవర్ ఏంటో పాకిస్తాన్కు మరోసారి ఇండియా రుచి చూపించింది. మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక వార్త ఏంటంటే మసూద్ అజర్ ప్రధాని మోదీకి ఒక సీరియస్గా లేఖ రాశారు. ఎందుకంటే వాళ్ళే చాలా ఇంపాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది, వాళ్ళ సిస్టర్ వాళ్ళ అందరూ చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా థ్రెటన్ ఉంది అనేటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి లేఖను విడుదల చేశారని చెప్తూ ఉన్నారు. అంటే నిజంగా కూడా అటు సైడ్ నుంచి మనకు వచ్చేటువంటి థ్రెట్ ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పటికే మనం చూపించాం, అంటే 26/11 తర్వాత జరిగినటువంటి అంటే అంతమంది చనిపోయారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి దాడిలోనే చనిపోవడం జరిగింది. ఈసారి కామన్ పబ్లిక్ ఎవరు చనిపోకూడదని చెప్పి మన ఇండియా భావిస్తూ వస్తుంది. కాబట్టి సో వాళ్ళ నుంచి మన ఇండియా నార్మల్ కామన్ పబ్లిక్ని ఎలాగా మనం సేవ్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చు? ఇప్పుడు మౌలానా మసూద్ అజార్ రియాక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. మరి ఈయన ఉగ్రవాదిగా అనేక మంది కుటుంబాలను నాశనం చేసినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపినప్పుడు ఆ బాధ అతనికి అర్థం కాలేదా? ఇప్పుడు 26 మంది టూరిస్టులని, వారి కుటుంబాలను నష్టం చేశాడు ఈయన. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటారు? ఆయన పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద చర్యల వలన ప్రపంచంలో నలుమూల ఎంతమంది కుటుంబ సభ్యులు మరియు ఆర్మీ జవాన్లు, అధికారులు తమ యొక్క ఫ్యామిలీస్ ను కోల్పోయారు. మరి ఈ రోజు తన దాకా వస్తే ప్రధానికి వార్నింగ్ ఇచ్చేటువంటి విషయం అంటే వీళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయా? మరి ఎమోషన్స్ ఉన్నటువంటి వ్యక్తి మరి మిగిలినటువంటి కుటుంబం చనిపోయినప్పుడు కూడా ఆ ఎమోషన్స్ ఏమైనాయి? అంటే ఇది ఖచ్చితంగా మనం ప్రెసిషన్ గా టార్గెట్ చేసి ఇది రావడం అనేటువంటి చాలా సహజం. అలాగే వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా సహజం. ఇవన్నీ కూడా మనం ముందుగానే రిస్క్ అనాలిసిస్ చేసి మరి ఖచ్చితంగా అక్కడ మౌలానా మసూద్ అజార్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మొదలైన అందరూ కూడా ఉన్నారు అనేటువంటి విషయం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. కారణం ఏంటి అంటే ఆ బాధ వాళ్ళకి తెలియాలి. సొంత కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేటువంటి విషయం వాళ్ళకు కూడా అర్థం కావాలి. సరే, రెండోది ఏంటి అంటే ఈ వార్నింగ్ లెటర్ అనేటువంటి ఇష్యూ చేయడం, పాకిస్తాన్ 2 రకాలుగా రియాక్ట్ అవుతుంది. ఒకటి, పాకిస్తాన్ చేసేటువంటి డైరెక్ట్ అటాక్ ఒకటి ఉంటుంది, థ్రెట్. రెండోది ప్రాక్సీ వార్. ఇప్పటి వరకు వాళ్ళు చేసుకుంటూనే వచ్చారు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టుకుంటూ వచ్చారు. ఆ ఉగ్రవాదాన్ని కొట్టుకుంటూ ఇంకా మరిన్ని దాడులు చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మోస్ట్ విజిలెంట్ గా, అంటే చేస్తున్నటువంటి ఈ యొక్క మాక్ డ్రిల్స్ లో భాగంగా ఈ యొక్క అన్ఐడెంటిఫైడ్ ఆర్టికల్స్ ని ఎలాగా ఐసోలేట్ చేయాలి, వాటిని ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, లేదా గోకుల్ చాట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరిగేటువంటి దిల్సుఖ్ నగర్ పేలు లాంటి ఇన్సిడెంట్లు జరగడానికి ఇక్కడ అదే పాయింట్ శ్రీనివాస్ గారు, లైక్ మన హైదరాబాద్ లాంటి ప్లేస్ ని కనుక అంటే వాళ్ళు స్థావరంగా చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ పాక్ ప్రధాని వాళ్ళ ఆర్మీకి ఫోర్స్ ఇచ్చి అటాక్ చేయండి అని చెప్పారనుకోండి, అటు బోర్డర్ వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది, కానీ హైదరాబాద్ లాంటి స్టేట్ వరకు వచ్చి దాని ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమన్నా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి మరోసారి దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లు ఇలాంటి వాటికి ఏమన్నా తెరతీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి అప్రమత్తతో వ్యవహరించాలి ఇలాంటి టైంలో? అవునండి, ఇది 100% మీరు యాంటిసిపేట్ చేసింది చాలా కరెక్ట్ అండి. కారణం ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్ అటాక్ అనేటువంటి చేయకపోయినా ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా మనకి తెలియదండి పాకిస్తాన్ నుంచి అన్అఫిషియల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది. మనం ఈ రోజు ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మనం ఈ షార్ట్ టర్మ్ వీసాస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పంపించగలిగాం. కానీ ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళని ఎంతమంది అనేటువంటి ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే దానితో పాటు ఈ యొక్క స్లీపర్ సెల్స్ ని ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటిది ఇంటర్నల్ వాళ్ళ మీద కన్ను వేయవలసి ఉంటుంది. ఈ సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్స్ అనేటువంటి రెగ్యులర్ గా జరగాలి. అలాగే మన లోకల్ హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కారణం ఏంటి అంటే ఇది ఉగ్రవాదులు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారండి, దేశ ప్రధానికి వార్నింగ్ ఇచ్చారు.
అంటే ఆల్రెడీ ఒకసారి మీ మోడీకి చెప్పన్నందుకే ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ ఇచ్చినటువంటి వార్నింగ్ వలన ఏం జరుగుద్దన్నది కూడా వాళ్ళు వేచి చూస్తారు, తర్వాత విషయం. కానీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏదైతే ఉందో, ఇక్కడ వార్ అనేటువంటి సిచ్యువేషన్ కానీ ప్రాక్సీ వార్ ప్రచ్ఛన్న యుద్ధంలో కానీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, మనల్ని మనం కాపాడుకుంటూ శత్రువుని నష్టం చేయడం అనేటువంటి చాలా ముఖ్యం. ఎవ్రీ మినిట్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. అలాగే ఈ రోజు మనం ఏమి విజయోత్సాహాలు ఏం జరుపుకోవడం లేదండి. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కేవలం అది అనౌన్స్ చేయాలి కాబట్టి మనం అనౌన్స్ చేసాం తప్ప దాన్ని ఏమాత్రం మనం సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో అంత అప్రమత్తంగాను మనం ఉంటున్నాము. అలాగే అవేర్నెస్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాం. ఎటువంటి ఎస్కలేషన్ వచ్చినా సరే మనం కండక్ట్ చేసింది ఏంటంటే నాన్ ఎస్కలేషన్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఎలాంటి రియాక్షన్ వచ్చినా సరే పాకిస్తాన్ నుంచి ఏదర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ లేదా ఇంటర్నల్ గా ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేయడం, ఉగ్రవాద దాడులు చేయించడం, వాటికి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉన్నాము. అలాగే లోకల్ గా ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళు కూడా క్వార్టర్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ చేయాలి. దీంతో పాటు స్లీపర్ సెల్స్ మీద మన ఆక్టోపస్ దళాలు వీళ్ళందరూ కూడా SIB స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వీళ్ళందరూ కూడా స్పెషల్ నిఘా అనేటువంటిది పెట్టాలి. నిఘా పెట్టి ఈ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీని మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి ఈ టైంలో. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఎన్ని రోజులు బతుకుతున్నటువంటి లైఫ్ వేరు. ఇప్పుడు ప్రతి పౌరుడు కూడా చాలా జాగ్రత్తగా కేవలం ప్రభుత్వానికి అన్ని బాధ్యతలు వదిలిపెట్టకుండా ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుల్లాగా మరింత విజిలెంట్ గా ఉంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు కూడా అది అప్రమత్తం అవుతూ తిరగవలసినటువంటి అవసరం మనందరికీ కూడా ఉందండి. అలానే శ్రీనివాస్ గారు, కొద్దిసేపటి క్రితమే అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ అంటే ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ కి సంబంధించినటువంటి స్టేట్స్ కి సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అంటే ఆ ప్లేసెస్ లో ఎక్కువ థ్రెట్ ఉంది అని చెప్పి మనం భావించాలంటారా? ఈ వీడియో కాన్ఫరెన్స్ కేవలం ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉండొచ్చు? అంటే ఇది ల్యాండ్ బార్డర్ మీరు చూడండి, ల్యాండ్ బార్డర్ డైరెక్ట్ గా వెస్టర్న్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో రాజస్థాన్, గుజరాత్ అండ్ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఈ మొత్తం కూడా మనకి పాకిస్తాన్ తో షేర్ చేసుకుంటున్న ల్యాండ్ బార్డర్ ఉందండి. అలాగే పాకిస్తాన్ కి ప్రాక్సీ ఫ్రెండ్ అయినటువంటి ఈ చైనా బార్డర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా మనకు అక్కడ చైనా బార్డర్ మనం షేర్ చేసుకుంటున్నాం. నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ దగ్గర ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఫేజ్ 1 వస్తే గనక వెస్టర్న్ స్టేట్స్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా చైనా ఏదైనా దుందుడుకు చర్య కానీ వాళ్ళు కూడా ఈ టైంలో ఏమన్నా యాక్ట్ చేస్తే అది కూడా అలర్ట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్ సెక్యూరిటీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఓవరాల్ గా నిన్న ఐడెంటిఫై చేసినటువంటి 244 జిల్లాలతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలు కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన హోమ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్ SIB వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ తీవ్రతరం చేయవలసినటువంటి అవసరం ఉందండి. అలానే శ్రీనివాస్ గారు, ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మనం రాఫెల్ లాంటి యుద్ధ విమానాలను వాళ్ళపైన ప్రయోగించడం కూడా జరిగింది. సో డెఫినెట్ గా కూడా ఇది పాక్ వెన్నులో వణుకు పుట్టించేటువంటి అంశంగా మనం చూడొచ్చు. అయితే ఒకవేళ వాళ్ళు తిరిగి వాళ్ళు అటాక్ కి దిగినట్లయితే, అంటే వాళ్ళ దగ్గర అంత సామర్థ్యమైనటువంటి ఎక్విప్మెంట్ అనేవి లేవు కాబట్టి, సో డెఫినెట్ గా కూడా ఇండియానే పై చేయి సాధిస్తుంది అని అంటున్నారు. మీ ఒపీనియన్? వాళ్ళ దగ్గర లేవు అనేటువంటిది లేదు, వాళ్ళ దగ్గర F-16 విమానాలు ఉన్నాయండి. అయితే అమెరికా ప్రస్తుతం ఒక స్టెప్ వెనక్కి వేయడం వలన అవి మెయింటెనెన్స్ లేక వాటి యొక్క ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ అలాగే క్యాపబిలిటీస్ మీద మనకి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు కారణం ఏంటి అంటే, లాస్ట్ టైం బాలాకోట్ దాడులు జరిగినప్పుడు కూడా మనకి వింగ్ కమాండర్ అభినందన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క బైసన్ MiG-29 విమానంతో F-16 విమానాన్ని కొట్టడం జరిగిందండి. సో ఆ విధంగా కనుక చూస్తే దాని యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీస్ మీద మనకు డౌట్ ఉన్నది. నెక్స్ట్ ఈ చెంగ్డు విమానాల్ని చైనా అమ్మేసిందండి. ఎవరికి? పాకిస్తాన్ కి. అవి ఒక పనికి మాలినటువంటి విమానాలు, వావి ఎందుకు కూడా పనికిరావు, వాటిని పాకిస్తాన్ అంటగట్టింది. ఆ విధంగా కూడా ఎందుకు పనిచేయదండి. ఒక విషయం ఆలోచించండి, వాళ్ళు పాకిస్తాన్ ఈ రోజు మార్స్ మీదకి ఒక ప్రయోగాన్ని చేయగలిగారా? లేకపోతే ఒకేసారి 100 శాటిలైట్లని వాళ్ళు లాంచ్ చేయగలిగారా?
లేకపోతే మనలా లూనార్ మిషన్స్ వాళ్ళు కండక్ట్ చేయగలిగారా? మన ఇస్రో సాధించినటువంటి విజయాలు వాళ్ళు సాధించగలిగారా? మన డిఆర్డిఓ సాధించినటువంటి విజయాలు మనం సాధించగలిగారా? అలాగే నోబెల్ ప్రైజ్ లో మనం సాధిస్తున్నటువంటి నోబెల్ ప్రైజ్ విషయంలో కానీ, లేకపోతే మన దేశంలో యువత సాధిస్తున్నటువంటి విజయాలు ఈ రోజు పాకిస్తాన్ సాధించగలుగుతుందా? ఎందులో చూసుకున్నా సరే అది వెనకబడే ఉంది. కాబట్టి దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ టెక్నాలజీ పరంగా కానీ, క్యాపబిలిటీస్ పరంగా కానీ పాకిస్తాన్ కి ఇండియాకి ఏమాత్రం కూడా కంపారిజన్ అనేటువంటిది లేదు. కాకపోతే మనకి జ్వరం వచ్చినప్పుడు అది తక్కువగా వచ్చినా ఎక్కువగా వచ్చినా మందు వేసుకోవడం చాలా అవసరం అండి. ఈ రోజు మనకి జస్ట్ 99 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంది, నాకు జ్వరం తక్కువగా ఉందని చెప్పి నువ్వు మందు వేసుకోవడం మానేస్తే అది 104 డిగ్రీస్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనకి థ్రెట్ తక్కువగా ఉన్నా సరే మనం పూర్తి స్థాయి ప్రిపరేషన్ అనేటువంటి చేయాలి. అలాగే మనం భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే భయపడ్డామో అది ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే శత్రువుకి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని తీసుకొస్తుంది. అదే విధంగా మనం ఈ రోజు లేడీస్ ని మనం ముందు పెట్టి వీళ్ళ ద్వారా ఆపరేషన్ చేయించమని వాళ్ళని మనం చెప్పే ఉంటే అది ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఒక కారణం కాకుండా ఇది ఒక సైకలాజికల్ ఆపరేషన్ లో భాగం. అంటే కేవలం అవర్ ఉమెన్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీట్ ద పాకిస్తాన్ అనేటువంటిది ఒక సందేశాన్ని మనం ఇవ్వడం. ఇట్స్ అ సైకలాజికల్ ఆపరేషన్. దీని ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుందండి పాకిస్తాన్ మీద. సో ఇలాంటి ప్రతి చిన్న అంశంలోనూ కూడా మనం సూక్ష్మంగా ఆలోచించాలి. దాని పట్ల చూసేటువంటి దృష్టి చాలా వేరుగా ఉండాలి. ఈ రోజు మనం ఏమాత్రం కూడా సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మనం చేయగలిగినటువంటిది పాకిస్తాన్ కి తెలియజేస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ వార్ గేమ్. all are valid. Everything is valid in love and war. ప్రతిదీ కూడా ఈ రెండు విషయాల్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండి. కాబట్టి మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు మనం పాకిస్తాన్ మీద చేస్తున్నాం. టెక్నాలజీ విషయంలో కానీ, పరాక్రమం విషయంలో కానీ, ఆపరేషనల్ ఎక్సలెన్స్ విషయంలో కానీ ఏమాత్రం కూడా పాకిస్తాన్ మనకి కాంపిటీషన్ కాదు. వీఆర్ ద 4th largest డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద మోరల్ సపోర్ట్. ధర్మం అనేటువంటిది మన పక్కన ఉంది. ధర్మం అనేటువంటిది మన పక్కన ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి సహాయం చేయగలుగుతున్నాయండి. కాబట్టి మనం అన్ని రకాలుగాను ప్రిపేర్డ్ గా ఉందాం. అదే విధంగా పాకిస్తాన్ కనుక స్ట్రైక్ చేసినట్లయితే మళ్ళీ స్ట్రైక్ బ్యాక్ చేద్దాం. నాట్ ఓన్లీ ద ఆపరేషన్ సింధూర్ 2.0, 3.0, 4.0, 5.0 కూడా వెళ్తాము. అవసరమైతే దానికి శాశ్వత పరిష్కారం అనేటువంటి చూస్తాము. ఈసారి పిఓకే అనే పేరు లేకుండా చేయాలి అనేటువంటి వాదన కూడా వస్తోందండి. ఒకవేళ వార్కు కనుక దిగినట్లయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. అంటే పిఓకే అనే పేరు లేకుండా ఉండాలి ఈసారి వార్కు కనుక మనం దిగినట్లయితే అని కూడా అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు వారికి దిగవలసినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందండి? పాకిస్తాన్ చేసినటువంటి తెలివి తక్కువ పని వల్ల మాత్రమే వస్తుంది. అంతవరకు తీసుకొస్తే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి బ్యూటిఫుల్ అవకాశం ఏంటి అంటే మనం ఎన్నో రోజులు బట్టి మనం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే పిఓకేలో అక్కడ ఉగ్రవాద స్థావరాలు అనేటువంటివి ఉన్నాయి. అదే పిఓకే అనేటువంటిదే మనకి పాకిస్తాన్ కి లేకుండా మనం చేసి దాన్ని మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాము అంటే అక్కడ స్థావరాలు అనేటువంటివి ఉండవు. ఇంకా పాకిస్తాన్ లో ఎప్పుడైతే ఆ యొక్క తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి దాడులు చూసి ప్రజలే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ తీవ్రవాద సంస్థలు నడుస్తున్నాయి, మీరు అటాక్ చేయండి అని మనకే చెప్తారండి పాకిస్తాన్ లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మేజర్ శ్రీనివాస్ గారు, అలానే పెంటపాటి పుల్లారావు గారు. సో మొత్తంగా మన పవర్ ఏంటో పాకిస్తాన్ కు మరోసారి రుచి చూపించింది. ఇప్పటికి ఇచ్చింది చాలా, ఇంకా కావాలా అనేటువంటి ధీటుగా బదిలిచ్చే ఇదిలోనే భారత్ ఉంది. మరి చూద్దాం తదుపరి పరిణామాలు ఎలా మారబోతున్నాయి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.